తెల్లబోయిన తెలంగాణను మల్లెపూ తీరగజేసిండు. అడుగున ఉన్న ఐటీ రంగాన్ని అద్దాల మేడలు ఎక్కించిండు. ఏ సాఫ్ట్వేర్ టవర్లను చూసినా కేటీఆర్ అన్నే గుర్తుకొస్తాడు. నెల నెల తీసుకునే జీతాలల్లా ఐటీ ఉద్యోగుల జీవితాలల్లా కేటీఆర్ అనే పేరు ఎప్పటికీ కొలువై ఉంటది. చేనేత మగ్గంలా, జోడెడ్ల పగ్గంలా, కళ్యాణ లక్ష్మి లగ్గంలా కేటీఆర్ పేర్లు ప్రతిధ్వనిస్తాయి. ఏంది అలా కేటీఆర్ జపం చేస్తున్నది శృతి అని అనుకుంటున్నారా? కేటీఆర్ అన్నది జూలై 24వ తారీఖు నాడు పుట్టినరోజు, అంటే ఇయాలనే. అందుకే అన్న చేసిన పనులు యాదికి చేసుకుంటున్నా. కాబట్టి మీరు కూడా కేటీఆర్ అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుర్రి, సరేనా? అయితే మాయ కానీ అగో అక్కడేమో అవుతున్నది, చూద్దాం పారి. మాజీ మంత్రి కేటీఆర్ ఖాళీ ఫోటో చూస్తేనే గజ్జమంటున్నది కావచ్చు కాంగ్రెస్ సర్కార్కు. కేటీఆర్ పుట్టినరోజని అభిమానులు పట్నంలో ఫ్లెక్సీలు పెడితే చూడుర్రి ఎట్లా లేకుండా చేస్తున్నారో. ఇట్లా వెట్టుడే లేటు, అట్లా బీకేస్తూనే ఉన్నారు. సరే, పట్నంలో ఎసోని ఫ్లెక్సీలు ఉండొద్దు, నీట్గా ఉండాలి అనంటే మరి ఇదేంది? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి 20 రోజులైతున్నా ఖర్గే కటౌట్ను కనీసం ముట్టుకోలేదు. కానీ కేటీఆర్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను 20 నిమిషాలు కూడా ఉండనీయలేదు. ఎందుకంత భయం కేటీఆర్ అంటే? ఎవలకు గుండెల్లో గుబులు పుడుతున్నది? మంత్రులకా, ముఖ్యమంత్రికా, లేకుంటే హైడ్రాలో ఉన్న ఆఫీసర్లకా? కేటీఆర్ ముఖం చూస్తే ఎందుకు సుస్తువాడుతున్నది? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉంచిండ్రు, భారీ ఫ్లెక్సీలు కట్టిండ్రు. ఇంకో పక్క బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి పోస్టర్లు తీసేయకుండా ఉంచిండ్రు. ఎంఐఎం పార్టీల ఫ్లెక్సీలను ఏమంటలేరు. అంటే వాళ్ళంతా ఒకటే అన్నట్టే కదా. ఒక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటేనే వాళ్లకు వణుకు పుడుతున్నది. కనీసం ఒక్క గులాబీ గుడ్డ ముఖం చూసినా గుండెల్లో గుద్దినంత పనైతున్నది కావచ్చు. పుట్టినరోజు ఫ్లెక్సీలను లేకుండా తీసేసుడు సైకోతనం కాకుంటే ఇంకేంటిది? ఇదే మల్పానందం అని అంటున్నారు కేటీఆర్ అభిమానులు. ఎవలెన్ని చేసినా కేటీఆర్ మీద జనానికి ఉన్న అభిమానాన్ని తగ్గించుడు ఎవల తరం కాదన్నట్టు తెలంగాణ భవన్లా కేటీఆర్ పుట్టినరోజు పండుగ జరిపిండ్రు. అక్కడ జనం చూడుండ్రి ఎట్లొచ్చిండ్రో, ఆ సంబరాలు చూడుండ్రి ఎంత బాగున్నాయో.